వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా ఆకస్మికంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. కోనసీమ, తిరుపతి, వైజాగ్, విజయవాడ, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఎబ్బిలి అందిస్తారు. ఈరోజు ఉదయం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే కనుక అధికారులను అడిగితే సాధారణ సోదాలు మాత్రమే అంటున్నారు. అయితే ఏది ఏమైనా కానీ ఏకకాలంలో ఒక్కసారిగా దాడులు చేయటం ఏదైనా సందేహంగానే అనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకుంటే కనుక గ్రీవెన్స్ ద్వారా కానీ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా కానీ అవినీతికి అద్దం పట్టే అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా కానీ పెద్ద ఎత్తున కంప్లైంట్లు ప్రభుత్వానికి అందటం వలన ఒక్కసారిగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ జరిగినాయి చూసుకుంటే కనుక కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో, దీంతోపాటు తిరుపతి, విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సీక్రెట్గా జరుగుతుంది. ఒక్కసారిగా వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులోకి ప్రైవేట్ వ్యక్తులను రానివ్వకుండా, ఆఫీసులో ఉన్న వ్యక్తులను బయటకు రానివ్వకుండా ఉదయం 11:30 నుంచి ఇప్పటి వరకు సాయంత్రం 6:30, 7 వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా గత ప్రభుత్వంలో ఏసీబీ అధికారుల సోదాలలో పెద్ద పెద్ద తిమింగలాలు, ఉదాహరణ తీసుకుంటే విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని హజ్జారాఘవరావు గారు కానీ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పనిచేసిన సింగ్ గారు కానీ, అటువంటి తిమింగలాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఎబ్బిలి రవికుమార్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, డివైన్ న్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.